హాయ్ ఎవ్రీవన్. బుక్స్లో ఉన్న సబ్జెక్ట్స్ను ఎవరైనా చదువుతారు, కానీ వాటితో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ను అప్డేట్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ను కూడా ఒక సబ్జెక్ట్గా భావించి చదివిన వారే విజేతగా నిలుస్తారు. ఫైనల్లీ కరెంట్ అఫైర్స్ ఈజ్ ద గేమ్ చేంజర్ అండ్ కింగ్ మేకర్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణలతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. వీటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగారో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు ఆన్సర్ చేయలేని టాపిక్స్పై దృష్టి పెట్టి ఆ టాపిక్స్ను కవర్ చేసుకోండి. ఫస్ట్ వన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 యొక్క అధికారిక ప్రచార థీమ్ ఏమిటి? ఏ. డిజిట్ ఆల్, బి. గివ్ టు గెయిన్, సి. ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, డి. రైట్స్ ఫర్ ఆల్. ఆన్సర్ ఈస్ బి. గివ్ టు గెయిన్. 2026 థీమ్ గివ్ టు గెయిన్. మహిళా సాధికారత కోసం మనం చేసే ప్రతి సహాయం తిరిగి సమాజ ప్రగతికి ఎలా తోడ్పడుతుందో ఇది వివరిస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశం యూరో జోన్లో 21వ సభ్య దేశంగా చేరింది? ఏ. క్రొయేషియా, బి. బల్గేరియా, సి. రొమానియా, డి. ఉక్రెయిన్. ఆన్సర్ ఈస్ బి. బల్గేరియా. జనవరి 2026లో బల్గేరియా అధికారికంగా యూరోను తన కరెన్సీగా స్వీకరించింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో అధునాతన ఆధార్ సేవా కేంద్రాన్ని మార్చి 2026లో ఎక్కడ ప్రారంభించారు? ఏ. రాంచీ, బి. పాట్నా, సి. భోపాల్, డి. రాయ్పూర్. ఆన్సర్ ఈస్ ఏ. రాంచీ. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ రాంచీలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్, భారత మొదటి ఇండియా స్టీల్ సమ్మిట్ 2026 ఎక్కడ జరగనుంది? ఏ. ముంబై, బి. కోల్కతా, సి. న్యూఢిల్లీ, డి. భువనేశ్వర్. ఆన్సర్ ఈస్ సి. న్యూఢిల్లీ. గ్రీన్ఫీల్డ్ ఉత్పత్తి మరియు గ్లోబల్ స్టీల్ హబ్గా భారత్ను మార్చడంపై ఇది చర్చించనుంది. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో నేషనల్ గేమింగ్ అండ్ యానిమేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఏ. మహారాష్ట్ర, బి. తెలంగాణ, సి. కర్ణాటక, డి. తమిళనాడు. ఆన్సర్ ఈస్ ఏ. మహారాష్ట్ర. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ రంగాన్ని ప్రోత్సహించడానికి ఇది ఏర్పాటు కానుంది. నెక్స్ట్ వన్, ఏపీలో వన్యప్రాణి మానవ సంఘర్షణను తగ్గించడానికి ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏది? ఏ. ప్రాజెక్ట్ గజ, బి. ప్రాజెక్ట్ హనుమాన్, సి. ప్రాజెక్ట్ రక్షక్, డి. ప్రాజెక్ట్ వన్య. ఆన్సర్ ఈస్ బి. ప్రాజెక్ట్ హనుమాన్. ఏనుగుల వంటి జంతువుల దాడుల నుంచి సరిహద్దు గ్రామ ప్రజలను రక్షించడానికి AI ఆధారిత నిఘా వ్యవస్థను ఇందులో ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ జిల్లాలో కొత్తగా మెగా ఇండస్ట్రియల్ హబ్ను ప్రకటించింది? ఏ. విశాఖపట్నం, బి. తిరుపతి, సి. అనంతపురం, డి. కృష్ణా. ఆన్సర్ ఈస్ బి. తిరుపతి. ఎలక్ట్రానిక్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి తిరుపతి పరిసర ప్రాంతాల్లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ వన్, తెలంగాణలో 46 లక్షల మంది SHG మహిళల కోసం ప్రారంభించిన హెల్త్ ప్రొఫైలింగ్ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభం కానుంది? ఏ. మార్చి 1, బి. మార్చి 5, సి. మార్చి 8, డి. జనవరి 26. ఆన్సర్ ఈజ్ సి. మార్చి 8. మహిళా దినోత్సవం సందర్భంగా స్వయం సహాయక బృందాల మహిళలకు ఆరోగ్య పరీక్షల నిర్వహణ కోసం దీనిని ప్రారంభిస్తారు.
నెక్స్ట్ వన్, ఇటీవల IBM తన మొదటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించింది? ఏ చెన్నై, బి బెంగళూరు, సి నోయిడా, డి గురుగ్రామ్. ఆన్సర్ ఈజ్ బి బెంగళూరు. నెక్స్ట్ వన్, గెలాక్సీ ఐ సంస్థ ప్రయోగిస్తున్న AI ఆధారిత శాటిలైట్ పేరు ఏమిటి? ఏ మిషన్ శక్తి, బి మిషన్ దృష్టి, సి మిషన్ ఆకాష్, డి మిషన్ భాస్కర. ఆన్సర్ ఈజ్ బి మిషన్ దృష్టి. నెక్స్ట్ వన్, ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026 ఆతిథ్య దేశాలు ఏవి? ఏ భారత్ పాకిస్తాన్, బి భారత్ శ్రీలంక, సి ఆస్ట్రేలియా న్యూజిలాండ్, డి ఇంగ్లాండ్. ఆన్సర్ ఈజ్ బి భారత్ అండ్ శ్రీలంక. నెక్స్ట్ వన్, భారత మహిళల హాకీ జట్టు కొత్త కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఏ హరేంద్ర సింగ్, బి సోర్డ్ మారిజ్నే, సి రజీందర్ సింగ్, డి గ్రాహం రీడ్. ఆన్సర్ ఈజ్ బి సోర్డ్ మారిజ్నే. నెక్స్ట్ వన్, ఇటీవల క్రీడా రంగంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందిన భారత మాజీ టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు? ఏ మహేష్ భూపతి, బి లియాండర్ పేస్, సి రోహన్ బోపన్న, డి విజయ్ అమృతరాజ్. ఆన్సర్ ఈజ్ బి లియాండర్ పేస్. నెక్స్ట్ వన్, కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రకారం గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు ఎంత శాతం కేటాయింపులు పెరిగాయి? ఏ 10%, బి 25%, సి 50%, డి 5%. ఆన్సర్ ఈజ్ బి 25%. నెక్స్ట్ వన్, భారతదేశంలో స్టేట్ లెవెల్ బర్డ్ అట్లాస్ను ప్రచురించిన రెండో రాష్ట్రం ఏది? ఏ కేరళ, బి గోవా, సి కర్ణాటక, డి తమిళనాడు. ఆన్సర్ ఈజ్ బి గోవా. మొదటి రాష్ట్రం కేరళ. నెక్స్ట్ వన్, మార్చి 7న నిర్వహించిన జన ఔషధి దివస్ 2026 థీమ్ ఏమిటి? ఏ సేవ కూడా ఉపాధి కూడా, బి జన ఔషధి సబ్కే లియే, సి స్వస్థ భారత్, డి ఆయుష్మాన్ భారత్. ఆన్సర్ ఈస్ బి జన ఔషధి సబ్కే లియే. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 అధికారిక థీమ్ ఏమిటి? ఏ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్, బి రైట్స్ జస్టిస్ యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్, సి గివ్ టు గెయిన్, డి డిజిట్ ఆల్, ఇన్నోవేషన్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. ఆన్సర్ ఈస్ బి రైట్స్ జస్టిస్ యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. 2026లో ఐక్యరాజ్య సమితి మహిళల హక్కులు మరియు న్యాయ వ్యవస్థలో వారికి సమాన ప్రాధాన్యతను నొక్కి చెబుతూ ఈ థీమ్ను ఎంచుకుంది. గివ్ టు గెయిన్ అనేది గ్లోబల్ క్యాంపెయిన్ థీమ్. ఇక్కడ రెండు థీమ్స్ ఉంటాయండి. గ్లోబల్ క్యాంపెయిన్ థీమ్ వచ్చేసి గివ్ టు గెయిన్. ఐక్యరాజ్య సమితి యొక్క థీమ్ వచ్చేసి, ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అధికారిక థీమ్ వచ్చేసి రైట్స్ జస్టిస్ యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. నెక్స్ట్ వన్, భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ నేడు అనగా మార్చి 8న ఎక్కడ జరగబోతోంది? ఏ కొలంబో, బి నరేంద్ర మోడీ స్టేడియం, సి వాంఖడే స్టేడియం, డి ప్రేమదాస స్టేడియం. ఆన్సర్ ఈజ్ నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్లో ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. 2026 T20 ప్రపంచ కప్ ముగింపు వేడుకలు మరియు ఫైనల్ మ్యాచ్ నేడు భారత్లో జరుగుతున్నాయి. నెక్స్ట్ వన్, ఏ భారతీయ క్రీడా జట్టు ఇటీవల ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయింది? ఏ భారత పురుషుల క్రికెట్ జట్టు, బి భారత మహిళల క్రికెట్ జట్టు, సి భారత హాకీ జట్టు, డి భారత బ్యాడ్మింటన్ జట్టు. ఆన్సర్ ఈజ్
బి భారత మహిళల క్రికెట్ జట్టు. నెక్స్ట్ దీనికి ఎక్స్ప్లెనేషన్. గతేడాది సాధించిన చారిత్రాత్మక విజయాలకు గుర్తింపుగా ఈ అవార్డుకు నామినేట్ అయిన మొదటి మహిళా క్రికెట్ జట్టుగా భారత్ నిలిచింది. నెక్స్ట్ వన్. మార్చ్ 2026లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2027 జనాభా గణన కోసం విడుదల చేసిన మస్కట్ పేర్లు ఏమిటి? ఏ విజయ్ మరియు జయ, బి ప్రగతి మరియు వికాస్, సి భారత్ మరియు శక్తి, డి ధ్రువ్ మరియు తారా. ఆన్సర్ ఈస్ బి ప్రగతి మరియు వికాస్. డిజిటల్ జనాభా గణనపై అవగాహన కల్పించడానికి ఈ 2 మస్కట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ మోటార్ వాహనాల బిల్లు 2026 ప్రకారం లైఫ్ ట్యాక్స్ చెల్లించే వాహనాలపై ఎంత శాతం రోడ్డు భద్రతా సెస్ విధించాలని అసెంబ్లీ నిర్ణయించింది? ఏ 5%, బి 10%, సి 2%, డి 15%. ఆన్సర్ ఈస్ బి 10%. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి మరియు భద్రతా చర్యల నిధి కోసం ఈ కొత్త సెస్ విధిస్తున్నారు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో నిలిచిన అస్మితా లీగ్ ఏ రంగానికి సంబంధించినది? ఏ అంతరిక్ష పరిశోధన, బి మహిళా క్రీడలు, సి రైతుల సంక్షేమం, డి డిజిటల్ బ్యాంకింగ్. ఆన్సర్ ఈస్ బి మహిళా క్రీడలు. మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 250 ప్రాంతాల్లో మహిళా అథ్లెట్లను ప్రోత్సహించడానికి ఈ లీగ్ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. నెక్స్ట్ వన్. దేశంలోనే మొదటిసారిగా నేషనల్ గేమింగ్ అండ్ యానిమేషన్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఏ హైదరాబాద్, బి బెంగళూరు, సి ముంబై, డి చెన్నై. ఆన్సర్ ఈజ్ సి ముంబై. ఏవిజిసి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళడానికి మహారాష్ట్రలో దీన్ని నిర్మిస్తున్నారు. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశానికి చెందిన ప్రధాని ఇల్జా అమాడోవాజ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు? ఏ మలేషియా, బి సావోటోమ్ మరియు ప్రిన్సిపి, సి గయానా, డి ఫిజీ. ఆన్సర్ ఈజ్ బి సావోటోమ్ మరియు ప్రిన్సిపి. అంతర్గత రాజకీయ కారణాల వల్ల ఆ దేశ ప్రధాని రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ వన్. తెలంగాణ ప్రస్తుత గవర్నర్ శివప్రతాప్ శుక్లా కంటే ముందు ఈ పదవిలో ఉన్న జిష్ణుదేవ్ వర్మ ప్రస్తుతం ఏ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు? ఏ బీహార్, బి మహారాష్ట్ర, సి హిమాచల్ ప్రదేశ్, డి గుజరాత్. ఆన్సర్ ఈజ్ బి మహారాష్ట్ర. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల చేసిన గవర్నర్ల నియామకాల్లో భాగంగా జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.